తమ ప్రభుత్వం అందించే రేషన్ కార్డు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పేద ప్రజలు ఆకలితో పస్తులు ఉండొద్దన్న సంకల్పంతో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని అన్నారు. నూతన స్మార్ట్ రేషన్ కార్డు ప్లాస్టిక్ వస్తువు బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదని, రాష్ట్ర ప్రజల ఆకలి తీర్చేదని చెప్పారు. రాష్ట్రంలో 1,06,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నామని అన్నారు. దేశంలో రేషన్ కార్డుల వ్యవస్థను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. సంగారెడ్డి వేదికగా జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డుల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు నాసిరకం దొడ్డు బియ్యం పంపిణీ చేశారని, అవి తినడానికి అనుకూలంగా లేకపోవడంతో పేదలు వాటిని కిలో 10 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల నుంచి సన్నవడ్లకు క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుందని, ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి నిరుపేదలకు అత్యంత నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తోందని వివరించారు. మన రాష్ట్రంలో ఇస్తున్న విధంగా ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేయడం దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు. అభివృద్ధి పేరుతో కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకుంటున్నారని, రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని కేటీఆర్ అన్నారు. పేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 నుంచి 6 లక్షలు ఇవ్వాలంటే ప్రభుత్వం 500 నిబంధనలు పెడుతోందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. అదే సమయంలో పెద్ద మొత్తంలో దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. సీఎంఆర్ కస్టమ్ బిల్లింగ్ రైస్ బకాయిల వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బియ్యం ధాన్యం లెక్కల్లో భారీగా తేడాలు బయటపడుతున్నాయి. విజిలెన్స్, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో 25,689.522 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీని విలువ సుమారు 66.36 కోట్లుగా తేలింది. సీఎంఆర్ బకాయిల వసూళ్లపై ప్రభుత్వం దృష్టి సారించడంతో అధికారులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. 20 రోజుల్లో 16 రైస్ మిల్లులను తనిఖీ చేయగా పలు మిల్లుల్లో ధాన్యం లేనట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో 6 మిల్లులపై కేసులు నమోదు చేసి స్వల్ప తేడా ఉన్న మిల్లర్లకు నోటీసులు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్లో మొత్తం సీఎంఆర్ బకాయిలు 230 కోట్ల వరకు ఉండగా వాటి వసూళ్ల కోసం అధికారులు దాడులు, తనిఖీలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రమైన టెక్మల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో అపశృతి దొర్లింది. స్థానిక సర్పంచ్ సుధాకర్ జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేయడం స్థానికంగా కలకలం రేపింది. స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా పంచాయతీ ఆవరణలో జెండా వందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధాకర్ జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో కాషాయం కిందికి, ఆకుపచ్చ పైకి ఉండేలా తలకిందులుగా ఎగురవేశారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు విస్మయానికి గురయ్యారు. పొరపాటును గమనించిన కొద్దిసేపటికే నిర్వాహకులు జెండాను దించి సరైన క్రమంలో తిరిగి ఎగరవేశారు. జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అని, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన విషయంలో నిర్లక్ష్యం తగదని స్థానికులు పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ ప్రజలకు ఉచిత రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అయినప్పటికీ తెలంగాణలో ప్రవేశపెట్టబోయే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో కాకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ల ఫోటోలు పెడుతున్నారని మండిపడ్డారు. అలాగే తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22A ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వ భారీ దోపిడీకి తెరలేపిందని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో ఉన్న 2.77 కోట్ల ఎకరాల్లో ఏకంగా 95 లక్షల ఎకరాలను 22A నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఏనుగులు మింగేటోడు పోయి పీనుగులను మింగేటోడు వచ్చాడని ఫైర్ అయ్యారు. నిషిద్ధ భూముల జాబితాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నిన్న 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో ఒక పోస్టు పెట్టారు. అది కాస్త ఇప్పుడు వివాదాస్పదమైంది. ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఉండే విధంగా ఓ ఫోటోను పోస్ట్ చేశారు. అయితే జెండా మధ్యలో మాత్రం అశోక చక్రం కనిపించలేదు. దీంతో బాధ్యత గల ఓ వ్యక్తి జాతీయ పతాకం సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లోగో మాత్రం మిస్ కాకుండా వేసుకున్నారని మండిపడ్డారు. దీంతో బన్నీ ఆ పోస్ట్ ను డిలీట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆ పోస్ట్ కనిపించడం లేదు. అల్లు అర్జున్ పోస్ట్ ను డిలీట్ చేసిన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది వరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 15 రోజుల వ్యవధిలో వీటి రేట్లు 7.50 పైసల వరకు ఎగబాకాయి. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ధరలు సైతం వీటికి తోడయ్యాయి. అప్పట్లో రేటు విషయంలో ఈ మూడింటి మధ్య పెద్ద తేడా ఉండట్లేదు. ఇక ముందు పెరగకపోవచ్చన్న గ్యారంటీ లేదు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్ల ధరలు మళ్లీ పెరగొచ్చన్న వాదనలు లేకపోలేదు. ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ తో పాటు ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ పై ఎగుమతి ట్యాక్స్ ను మరింత తగ్గించింది. 15 రోజుల పాటు అంటే నేటి
నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు తగ్గుదల కొనసాగుతోంది. అంతర్జాతీయ ఇంధన ధరల ఆధారంగా కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్వహించే సమీక్ష సందర్భంగా పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ డ్యూటీని సవరించింది. దేశీయ ఇంధన పన్నుల్లో మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు.